హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. రీసెంట్గా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవడం అనేది జరిగింది. సో ముందుగా సినిమాలో యొక్క ప్రధాన అంశాలు ఏంటి, సినిమాలో యొక్క కథాబలం ఏంటి, అలాగే మ్యూజిక్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, అండ్ మొత్తంగా చూసుకుంటే సినిమాలో స్క్రీన్ ప్లే ఓవర్గా మూవీ ఎలా ఉంది అనే విషయాలు నేను మీతో పంచుకోవడానికి వచ్చేసాను. సో ముఖ్యంగా సినిమాలో మనం చూసినట్లయితే నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే శాలిని పాండే మరియు నివేదా థామస్ జనరల్గా నటించిన చిత్రం 118. ఈ సినిమాకి డైరెక్టర్ కేవి గుహన్ గారు అంటే ఎవరో అనుకున్నారు, మనకి ఎప్పుడు అద్భుతంగా సినిమాటోగ్రఫీ తీసే గుహన్ గారే. ఈ సినిమాకి ఆయనే డైరెక్టర్ అండ్ ఆయనే సినిమాటోగ్రఫర్ కూడా. సో సినిమాలో ముఖ్య విశేషాలు ఏంటో చూద్దాం. ముందుగా కథనం విశ్లేషణ. సినిమాలో కథ విషయానికి వస్తే నార్మల్గా రొటీన్గానే ఏ సినిమా చూసినా రొటీన్ థ్రిల్లర్గానే అనిపించే ఈ రోజుల్లో ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది. సో నందమూరి కళ్యాణ్ రామ్ ఇందులో ఒక చాలా పక్కింటి కుర్రాళ్ళని పాత్రను చేయడం చాలా బెటర్ఫుల్గా అనిపిస్తుంది. నార్మల్గానే కళ్యాణ్ రామ్ అలాగే శాలిని పాండే ముందు నుంచి లవ్లో ఉంటారు. వాళ్ళిద్దరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంది. క్యూట్ కపుల్లా వాళ్ళిద్దరి లైఫ్ సాగిపోతున్న ఒక రోజు ఒక అనుకోని విధంగా నందమూరి కళ్యాణ్ రామ్కి ఒక డ్రీమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ డ్రీమ్ వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ డ్రీమ్ వల్ల ఎందుకు డిస్టర్బ్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, నిజంగా ఇంతకు ముందు ఏమైనా జరిగిందా, లేకపోతే స్ప్లిట్ పర్సనాలిటీలో కళ్యాణ్ రామ్ ఏమన్నా ఇంతకు ముందు ఏమైనా క్రైమ్ చేశాడా అనే విషయాలు నేను చెప్పేదానికంటే మీరు స్క్రీన్ మీద చూస్తేనే చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఓవరాల్గా కళ్యాణ్ రామ్ తనకు వచ్చిన డ్రీమ్ గురించి అది ఎంతవరకు నిజమనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ అంతా చాలా సరదాగా అలాగే కామెడీగా లిటిల్ బిట్ థ్రిల్లింగ్తో మన సినిమా అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక కంప్లీట్లీ సెకండ్ హాఫ్ వచ్చేది కంప్లీట్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. మూవీ చూస్తున్నంతసేపు ఒక ప్రీపాత్ మూవీ చూస్తున్నావా లేకపోతే ఒక కంప్లీట్ అగైనెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నావా అనే ఫీల్ కలుగుతుంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ చేసే యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయని చెప్పాలి. ప్రతి షాటు అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ మనసు పెట్టి చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో మరో ప్రధానమైన అంశం శాలిని పాండే యాక్టింగ్. తన యాక్టింగ్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నివేదా థామస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆవిడ ఎప్పుడు నెంబర్ 1గానే తన యాక్టింగ్ స్కిల్స్ అవ్వచ్చు, తనలోని హావభావాలు అవ్వచ్చు చాలా చక్కగా చూపించడం జరుగుతుంది. కాకపోతే ఈ మూవీలో తన ఒక స్క్రీన్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగింది. అంటే మామూలు హీరోయిన్ లాగా స్క్రీన్ మీద కనిపించే పాత్ర కాకుండా స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ పెర్ఫార్మెన్స్, అంటే తనకు వచ్చిన బ్యాక్ డ్రాప్ లో ఒక క్రైమ్ ఆధారంగా చేసుకుని కళ్యాణ్ రామ్ అది ఎంతవరకు నిజం, నా డ్రీమ్ లో వచ్చే అమ్మాయి నిజంగా రియల్ లైఫ్ లో ఉంటుందా, రియల్ లైఫ్ లో తనకి ఇలా జరిగిందనే కాన్సెప్ట్ మీద సినిమా అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా నేరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా కుదిరిందని చెప్పాలి. మనందరికీ రొటీన్ స్టోరీతో విసిగెత్తిపోయిన ఈ సినిమా కొంతవరకు రిలీఫ్ అనే చెప్పొచ్చు. సో ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఆ అమ్మాయి కోసం వెతకడం, తన వెనకాల ఏం క్రైమ్ జరిగింది, వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయాలు స్క్రీన్ మీద చూస్తే మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ స్టోరీలో నందమూరి కళ్యాణ్ రామ్ వాళ్ళకి యాక్టింగ్ అవ్వచ్చు లేకపోతే తనకు డ్రీమ్లో వచ్చిన నివేదా థామస్ స్టోరీ అవ్వచ్చు, ఇంటర్లింక్ అనేది చేయడం అనేది చాలా సక్సెస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. సో రెండు క్యారెక్టర్స్కి వేర్వేరు లైఫ్లో ఎదురయ్యే అనుభవాల్ని ఒకే చాట్ లింక్ చేయడం అనేది డైరెక్టర్ యొక్క పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే ఇక్కడ. అండ్ ఈ సినిమాలో టేకింగ్ కూడా చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పొచ్చు. వీటన్నిటికీ ఒక పక్కన పెడితే ఫైనల్గా ఈ సినిమాకి మ్యూజిక్ అనేది మరో ప్లస్ పాయింట్. శేఖర్ చంద్ర మ్యూజిక్ చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే మ్యూజిక్ కావచ్చు, అలాగే ఓపెనింగ్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఈ మ్యూజిక్ వల్ల సినిమాకి ప్రేక్షకుడు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఇంకా సినిమాని ఎంజాయ్ చేస్తూ చాలా ఎక్సైటింగ్ కూడా ఫీల్ అవుతాడు. సినిమా క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ముగింపు అవ్వడం అనేది జరిగింది. ఒక సస్పెన్స్ ట్విస్ట్తో ఈ సినిమాని క్లైమాక్స్ దాకా తీసుకొచ్చి ఆ సస్పెన్స్ రివీల్ చేసే విధానం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాని ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ రోజుల్లో ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా. సో ఈ సినిమాకి మా టాలీవుడ్ నగర్ నుంచి ఇచ్చే రేటింగ్ 3.5/5. If you like the video, please like us and subscribe Tollywood Nagar.